ఈరోజు మన రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందంటే తాగుడు పోతంతో సంసారం చేసినట్టుంది. తాగుడు పోతే ఏం చేస్తాడు, అద్దాల మేడ కడతాడు, పట్టు చీర కడతాడు, పూటకు మంచి భోజనం పెడతాడు. రాత్రి అయితే తాగి రూమ్లో వేసి ఒళ్ళంతా వాతలు వచ్చి కొట్టి ఆ పెళ్ళం ఉంటుంది భర్తతో. అలాంటి పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నాడు. పథకాలు ఇస్తున్నా, మీకు అన్ని వసతులు కల్పిస్తున్నా అంటున్నాడు. ఇసుక దగ్గర కానీ ఇసుక అదే 470 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 2014లో పెడితే రోడ్లెక్కి గుడ్డలు ఇప్పేసి పరిగెత్తారు కాంగ్రెస్ నాయకులంతా, వైసీపీ నాయకులు. ఈరోజు 1600 అంతే 4 ఇంతులు దోచుకుంటుంటే మా ప్రశ్నించేవాడు లేడు. ప్రశ్నిస్తే కేసు. ఇప్పుడు రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్దామంటే 24 అవర్స్ నాన్ స్టాప్ ఇసుక లారీలు తిరుగుతూనే ఉన్నాయి, దోచుకున్నారు. ప్రశ్నిస్తే కేసు. ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం అంటే ఈరోజు వరకు ఫిల్అప్ చేయలేదు. ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తే కేసు. ఇలాంటి బెదిరింపులతో ప్రజలకు అందరికీ లోన్ చేసి అరాచకంగా దోచుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 100 నుంచి 150 కోట్లు పెట్టడానికి సిద్ధమైపోయింది. ఇలాంటి పరిపాలనలో ఏ ప్రజలు కూడా సుఖంగా ఉండరు. వాళ్ళు అనుకుంటున్నారు మేము డబ్బులు ఇచ్చాం మళ్ళీ ఓట్లు వేస్తారని. జనాలు అంత దిక్కగా లేరు. మీరు రూపాయి పెట్టారు, 100 రూపాయలు దోచుకున్నారని జనాలు గమనించినారు. ఈసారి తప్పకుండా ప్రజలు మూకుమ్మడిగా ఓట్లేస్తారు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించే ఖాయం. అందరూ దానికి కట్టుబడి ఉన్నాం. ప్రాణాలు తెగించి మీరు అనుకుంటున్నారు కేసులు పెట్టి బూతుల దగ్గర బెదిరించుకొని వేసుకుంటాం, అది అసంభవం. ప్రాణాలు తెగించి ఓట్లు వేస్తాం, చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తాం.